నమస్తే. గత కొన్ని రోజులుగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం బలంగా కనిపిస్తూ ఉంది. మార్వాడీలకు మద్దతుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. లేదు మార్వాడీలని బయటికి పంపించాల్సిందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనం తెలుగు తల్లి ఫ్లేవర్ కింద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. కొంతమంది మార్వాడీలకి మద్దతుగా వచ్చినారు. వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. మీ పేరేనా? ప్రవీణ్ బాగడి అన్న నా పేరు. ఓకే ఓకే. ఎక్కడ అన్నా ఏదైనా పార్టీతోటి అనుబంధ సంస్థనా? 100% పార్టీ బీజేపీ పార్టీలో ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీగా ఉన్నా. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ స్థానం ఎందుకు వచ్చినామంటే ప్రాంగణంలో ఈ మన హిందువులందరూ కలిసిమెలిసి ఉండాలన్నా. ఈ మధ్య కొన్ని రెచ్చగొట్టడానికి మన జాతీయ పరంగా రిలీజన్ పరంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని మనం ఆపడానికి ప్రయత్నిస్తాం. మనం సమాజంలో దిగుదాం. ఇంకా హిందూ బంధువులాగా మనం ఒకటైదాం. ఇంకా ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి మన మీద, దానికి మనం జవాబు ఇవ్వడానికి ఇక్కడ వచ్చినామన్నా మనం కలిసి. సో కొంతమంది మీరు అన్నట్టు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ముఖ్యంగా గుజరాతీ కల్చర్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటున్నారు. మన వాళ్ళకి బతికే అవకాశం లేకుండా పోయింది, మన వాళ్ళు బిజినెస్ చేసుకునే అవకాశం కోల్పోతున్నారని కొంతమంది అంటూ ఉన్నారు. సో మీరేమంటే ఈ అంశానికి బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉందా? 100% బీజేపీ అయితే అన్నా తమ్ముళ్ళలాగా చూసుకుంటే జన హిందూ కలిసిమెలిసి ఉండాలన్నా. మన దేశంలో ఉన్న ఎవరైనా కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ మన నరేంద్ర మోదీ గారు నినాదం ఇచ్చిండు. సేమ్ గట్లనే మేము కూడా అందరు డెవలప్మెంట్ చూసుకుంటున్నాం. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చట్టం ఉన్నది, అందరు కలిసిమెలిసి బ్రతకాలన్నా. ఇంకా ఎక్కడైనా పోయి ఎవరు కూడా బ్రతకొచ్చు, బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, ఉండొచ్చు కూడా. ఆ చట్ట ప్రకారం మన చట్టం ఒకటి మనకి ఉన్నది. ఇంకా ఏమైనా ఈ నినాదం మధ్యలో వచ్చింది మనకి గో బ్యాక్ ఫస్ట్ టైం వచ్చింది. అంతకుముందు చాలా కొట్లాట జరిగింది, చాలా ఎస్సీ ఎస్టీ జరిగినాయి, చాలా గొడవలు జరిగినాయి. ఈ ఎస్సీ ఎస్టీ జరిగినాయి, అట్రాసిటీ కేసు బుక్ అయినాయి. ఈ నినాదం గో బ్యాక్ అంటే ఇప్పటివరకు రాలేదు. కానీ ఇప్పుడు మన గో బ్యాక్ వచ్చింది మార్వాడీలకి వచ్చింది. మార్వాడి తర్వాత గుజరాతీ అంటే దాని తర్వాత ఇంకా అన్ని సబ్ కాస్ట్లకి రావచ్చు, ఇంకా అన్ని కులాలకి కూడా రావచ్చు ఇటువంటిది. ఎందుకంటే మనం తెలంగాణలో ఉంటాం. తెలంగాణ అంతకుముందు రజాకార్ పీరియడ్లో చూస్తే దక్కన్ హైదరాబాద్ ఉండే, మరాఠవాడ కూడా మనతోనే ఉండే, కర్ణాటక కూడా మనతోనే ఉండే, మద్రాస్ కూడా మన ముందు ఇండిపెండెన్స్ వచ్చింది, మన ముందే వచ్చింది. ఇంకా మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది, మన ముందు వచ్చింది. కానీ తెలంగాణకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఒక సంవత్సరం తర్వాతనే వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు తుర్కిస్తాన్ పాకిస్తాన్ చేయడానికి ప్రయత్నించిండు. ఎవరు చేసిండు? మన ఇక్కడ ఉన్న నిజాం గవర్నమెంట్ ఉండే కదా, అది చేసిండు. అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు నేనే గవర్నమెంట్ నడిపిస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఏమయ్యంటే మన తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అందరం కలిసి ఇంకా తెలంగాణ బంద్ అంటే మార్వాడి బంద్ చేసిండు సపోర్టివ్గా మనకి. తెలంగాణ బంద్ అంటే గుజరాతీలు బిజినెస్ బంద్ చేసిండు. సపోర్టివ్గా దిగాలంటే వాళ్ళు కూడా దిగిండు. మనకి రోడ్డు మీద రావాలంటే వాళ్ళు కూడా సపోర్టివ్గా వచ్చిండు. కానీ ఈ మధ్య ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకుముందు కేసీఆర్ కూడా అన్నారు ఆంధ్ర వాళ్ళకు బాగో, తెలంగాణ వాళ్ళ జాగో అన్నారు. కానీ మార్వాడి భాగమని ఎవరు చెప్పలేదు. ఇంకా ఎవరికి కూడా బయట పంపించలేదు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు. దిల్సునగర్లో కూకట్పల్లి వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం, అన్న తమ్ముళ్ళలాగా బ్రతుకుంటున్నాం. మనం కూడా ఇక్కడ మార్వాడి కూడా అట్లనే మనకి మార్వాడి కూడా మనతోనే అన్న తమ్ముళ్ళలాగా ఉంటున్నారు. ఇంకా గో బ్యాక్ చెప్పడానికి మన దేశద్రోహి అయితే కావు కదా. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అన్న, ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ పెత్తనం అయిపోయింది. ముఖ్యంగా ఈ బీసీలు, హిందువులు ముఖ్యంగా బిజినెస్లు చేసుకోకుండా వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు, దాడులకు పాల్పడుతున్నారు చెప్పి కొంతమంది అంటారన్నా. వాళ్ళు దాడిలోకి పాల్పడుతున్నారంటే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్న. ఎస్సీ కాస్ట్ పరంగా తిట్టినంటే వాళ్ళ మీద అట్రాసిటీ ఉన్నది. అట్రాసిటీ ముండా మార్కెట్లో ఇష్యూ జరిగింది, దాని మీద కేసు కూడా బుక్ అయింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేసిండు. కొన్ని మంది ఎంక్వైరీ కూడా నడుస్తుంది, వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు. ఇంకా మన దళిత్ నాయకులు కూడా చాలామంది పోయిండు. వాడ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడు, ప్రెషర్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్టివ్గా మన తెలంగాణ వాళ్ళకి, ఇంకా మార్వాడీలు కూడా సపోర్టివ్గా ఉన్నది. వేరే విధంగా ఎవరు మాట్లాడతాడు. ఇంకా బీజేపీ కూడా అందరికీ సమానంగా చూసుకుంటుంది. మరి బీజేపీ మార్వాడి కానీ మన దళిత్ సోదరులు కానీ అందరినీ సమానంగా అన్నతమ్ముడిలాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నది. అంతకుముందు బండి సంజన సపోర్టివ్గా మాట్లాడాడు. ఇద్దరు గురించి మాట్లాడాడు. మార్వాడి గురించి సపరేట్గా మాట్లాడు, మాధవిలతో కూడా మాట్లాడితే ఇద్దరు సపోర్టివ్గా కలిసిమెలిసి ఉండాలని మాట్లాడాడు. కలిసిమెలిసి బిజినెస్ చేసుకోవాలని మాట్లాడాడు. రాజాసింగ్ గారు కూడా మాట్లాడాడు. ఆయన మొత్తం హిందూ టైగర్ లాగా హిందువుల గురించి మాట్లాడతారు. కానీ మా హిందువులు దళితులు ఇట్లా రచ్చిపోతున్నాడు, మన మార్వాడిని గో బ్యాక్ అంటున్నారంటే ఆయన కూడా బాధ అవుతున్నది. ఎందుకంటే మేము హిందూ ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నాం, హిందువుల గురించి పనిచేస్తున్నాం. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో మన అందరూ కలిసిమెలిసి పనిచేస్తుంటే ఎంఐ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయలేదు. ఎంఐ వాళ్ళు మనకి ఉద్యమంలో కూడా ముందుకు రాలేదు. కానీ మనం వాళ్ళకి గో బ్యాక్ అనలేదు ఇప్పటివరకు. అంతకుముందు మన పాకిస్తాన్ ఐఎస్ఐ దాడి చాలా జరిగినాయి, మన మీద కూడా జరిగింది. తెలంగాణ హైదరాబాద్లో కూడా చాలా జరిగినాయి. కానీ మనం ఎవరికి కూడా గో బ్యాక్ అనలేదు. మార్వాడి కూడా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అన్ని గవర్నమెంట్ సిటిజన్షిప్ కార్డు కూడా అన్నీ ఇచ్చినాం. మనం ఇచ్చినాం, ఉండడానికి ప్లేస్ ఇచ్చినాం, మనం ఇచ్చినాం. బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు మన మధ్యలో చేస్తున్నారు. మనం కొంటున్నామంటే మనం కూడా కొంటున్నాం వాళ్ళ మధ్యలో. కానీ గొడవలాగా చూసుకోవాలన్నా. అట్రాసిటీ యాక్ట్ని మన జాతివాద విద్వేషపూర్వంగా తిట్టినంటే ఆ కేసు చట్ట ప్రకారం. బేగం బజారు ఒక బిజినెస్ ఏరియా అన్న, అక్కడ మార్వాడి తప్ప వేరే తోడు బిజినెస్ చేసుకునే అవకాశమే లేదు అన్నమాట చెప్తున్నారన్న. కానీ మీరు పర్సనల్గా దిగి చూడండి అన్న. మన వాళ్ళది కూడా షాప్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళది కాశ్మీర్ హౌస్ ఉన్నది అంటే మనది పెద్దమ్మ తల్లి హౌస్ కూడా ఉంటాయి. మన కాళీమాత హౌస్ వాళ్ళు పెట్టుకుంటారు. మనం నల్ల పోచమ్మ పేరు మీద కూడా పెట్టుకుంటాం. మన హౌసెస్ కూడా ఉంటాయి, మన దుకాణాలు ఉంటాయి, కిరాణా దుకాణాలు అన్నీ ఉంటాయి మనకి.
కానీ ఇటువంటిది ఫస్ట్ టైం బయట వస్తున్నాయంటే తెలంగాణ నుంచి గో బ్యాక్ అన్నానంటే ఈ నినాదం ఎక్కడి నుంచి పుట్టిందో ఏం పుట్టిందో తెలియదన్న. దాని వెనుక ఒకటి ఏమన్నా దేశానికి విరుద్ధంగా ఎవరు కావాలని కుట్ర పడుతున్నలా కనిపిస్తున్నది మాకైతే. ఎందుకంటే రోహింగ్యాస్ మన మధ్యలో ఉంటున్నారు. ఆధార్ కార్డు ఇది అందరు ఇచ్చిన వాళ్ళు బిజినెస్లో దిగిపోయిండు. మన కుమ్మరోళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, గోల్డ్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, మొత్తం అంటే అన్ని బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. రోడ్డు మీద చూస్తే వాళ్ళ బిజినెసే కనిపిస్తుంది. మన హిందువులని ఒక రోడ్ మీద ఒక బికారీలాగా ఉంటారు కదా, వాళ్ళు అడుకోవడానికి పోతే కూడా వాళ్ళే కూడా ఇవ్వరు, ముస్లింలకే ఇస్తారు. గంతా ఉన్నది వాళ్ళ మధ్యలో బిజినెస్. వాళ్ళ ముస్లిం అంటే ముస్లింతోనే చేస్తారు. మనం హిందువులు తీసుకున్నారంటే 20 రూపాయలు, వాళ్ళు తీసుకుంటున్నారంటే ముస్లిం వచ్చి ముస్లిం దగ్గర తీసుకున్నా 10 రూపాయలు అంటారు. కానీ వాళ్ళే గోవా ఇప్పటి వరకు అనలేదు. కానీ మార్వాడి చెప్తున్నారంటే ఏడు నుంచి పుట్టిందో ఏం పుట్టిందో ఏమో, ఇది కావాలని మీకు కుట్ర కావాలని ఎవరో మన వెనక నుంచి కుట్ర పండుతున్నారన్న. మన హిందువులని రిలీజన్ వాదం పెట్టుకొని మన విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న. థ్యాంక్ యూ.